అందరికీ నమస్కారం. దిస్ ఇస్ హర్నాథ్, చార్టెడ్ అకౌంటెంట్ 7/1 అరండాల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ రోజుల్లో బయటికి వెళ్ళి ఏమి పర్చేజ్ చేయాలన్నా సరే దానికి సంబంధించిన పేమెంట్ ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. మనం టీ తాగుతున్న దగ్గర నుంచి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్ ఏదైనా చేయాలన్నా, గోల్డ్ కొనాలన్నా కూడా ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎందుకనంటే ఫోన్పే, గూగుల్ పే అయితే కనుక యాప్ ఓపెన్ చేయటం, క్యూఆర్ కోడ్తో స్కాన్ చేయటం, వెంటనే పిన్ నెంబర్ కొట్టడం, పేమెంట్ చేయటం. డెబిట్ కార్డు వాడటం అని చెప్పనేది దాదాపు అందరం మర్చిపోయాం. కానీ ప్రతి ఒక్కళ్ళ యొక్క వ్యాలెట్లో కానీ ఆర్ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఖచ్చితంగా 1 లేక 2 డెబిట్ కార్డ్స్ అయితే కనుక ఉంటాయి. డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాలంటే కార్డు తీయాలి, స్వైప్ చేయాలి, పిన్ నెంబర్, అంటే కొంత టైం టేకింగ్. ఇంత టైం వెయిట్ చేయడం దేనికి, వెంటనే అయిపోతుంది కదా అని చెప్పని ఇన్స్టాంటేనియస్గా ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనం పేమెంట్స్ అనేవి చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా డెబిట్ కార్డు వాడి చాలా నెలలే అయింది. ఎందుకు చెప్తున్నానంటే వెరీ రీసెంట్గా మా క్లయింట్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వీడియో చేస్తున్నా. ప్రతి ఒక్క బ్యాంకు డెబిట్ కార్డుకి ఒక హిడెన్ బెనిఫిట్ ఒకటి ఇస్తుంది. ఏమిటంటే అది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఒక బెనిఫిట్ ఇస్తుంది. ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు ఇస్తాయి. కాకపోతే బ్యాంకు టు బ్యాంకు, కార్డు టు కార్డు ఆ కవరేజ్ లిమిట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది బేసిక్ డెబిట్ కార్డుకి అయితే కనుక ఒక 2 lakhs వరకు, అదే గోల్డ్ అండ్ ప్లాటినం కార్డుకి అయితే 5 lakhs, అదే వెల్త్ డెబిట్ కార్డుకి అయితే 10 lakhs వరకు కవరేజ్ అనేది ఇస్తుంది. అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ అయితే 15 lakhs వరకు కవరేజ్ ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే మ్యాక్సిమం 5 lakhs వరకే. పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ అయితే 2 lakhs. మేబీ లిమిట్ మార్చి, కానీ ప్రతి బ్యాంకు కూడా కార్డు టు కార్డును బట్టి, మాస్టర్ కార్డ్, వీసా కార్డ్స్లోనే మళ్ళీ రకాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అయితే ఇస్తుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి మాత్రమే కవరేజ్ వస్తుంది. లైక్ అది ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, రోడ్ యాక్సిడెంట్ అవ్వచ్చు, రైల్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఆర్ న్యాచురల్ డిజాస్టర్ వల్ల యాక్సిడెంట్స్ అవ్వచ్చు. అంటే న్యాచురల్ డెత్ కనుక జరిగిన ఆర్ సూసైడ్స్ కానీ ఇలాంటి వాటికి మాత్రం కవరేజెస్ ఉండవు. కొన్ని బ్యాంక్స్ అయితే కంప్లీట్ లైఫ్ రిస్క్తో పాటు డిజేబిలిటీ, పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చినా కూడా దానికి కూడా కవరేజెస్ ఇస్తాయి. ఇంకొన్ని బ్యాంక్స్ అయితే ఎక్స్ట్రా ప్రీమియం ఛార్జ్ చేసి మెడికల్ ఇన్సూరెన్స్కి కూడా కవరేజెస్ ఇస్తుంది. ఇలా ఈ డెబిట్ కార్డు వలన హిడెన్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. కానీ మనకి ఈ బెనిఫిట్ అనేది రావాలంటే ఈ డెబిట్ కార్డు ద్వారా ఒక కండిషన్ ఏంటంటే గత 30 రోజుల నుంచి 90 రోజులు, అంటే 30 days నుంచి 90 days లోపల ఆ డెబిట్ కార్డుని మినిమం ఒక్కసారైనా సరే యూజ్ చేసి ఉండాలి. అది పేమెంట్ కోసమైనా యూజ్ చేయించవచ్చు, ఆర్ ఒక స్వైపింగ్ ద్వారా కానీ, ఆర్ ఏటీఎం సెంటర్ నుంచి విత్డ్రా ద్వారా కానీ మినిమం 1 time అయినా సరే మనం ఆ డెబిట్ కార్డుని యూజ్ చేస్తేనే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మనకి ఫోర్స్లో ఉంటుంది. దీనికి ఏ రకమైన ఛార్జెస్ మనం పే చేయక్కర్లా. ప్రతి బ్యాంకు మనకి ఇయర్లీ మెయింటెనెన్స్ కింద కొంత ఛార్జెస్ అనేవి కలెక్ట్ చేస్తాయి. అందులోనే మనకి ప్రీమియం కూడా ఉంటుంది. ప్రీమియం పే చేస్తున్నాం కదా, కవరేజ్ ఇవ్వాలి కదా అని చెప్పనంటే అందులోనే కండిషన్ ఏంటంటే 30 days నుంచి 90 days లోపల బ్యాంక్ టు బ్యాంక్ మారచ్చు. మినిమం 1 time అయినా సరే యూజ్ చేస్తేనే ఇది ఫోర్స్లో ఉంటుంది. ఇన్ కేస్ అలా రిస్క్ కనుక ఏదైనా జరిగితే యాక్సిడెంటల్గా, నామినీ బ్యాంకుకి నోటిఫై చేసి ఆ రిస్క్ జరిగిన పర్సన్ యొక్క డెత్ సర్టిఫికెట్, నామినీ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నిటినీ కనుక సబ్మిట్ చేస్తే బ్యాంకు వాళ్ళు వెరిఫై చేసి మనకు ఆ రిస్క్ కవరేజ్, ఆ టైప్ ఆఫ్ ది కార్డుని బట్టి మనకు అంత ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు, అంటే మన అకౌంట్కి క్రెడిట్ చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కార్డుని 30 days నుంచి 90 days లోపల మినిమం 1 time అయినా యూజ్ చేయాలి. కాబట్టి మిత్రులారా, ఎల్లప్పుడూ ఈ ఫోన్పే, గూగుల్ పే ద్వారా కాకుండా అప్పుడప్పుడు, అంటే కనీసం నెలకి ఒక్కసారైనా సరే మీ డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఒక్కసారైనా యూజ్ చేయండి. ఏ అవసరం రాలా, ఏటీఎం సెంటర్, ఇవాళ ఏటీఎం సెంటర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడో చాటుకి వెళ్ళి ఒక్కసారైనా దాన్ని వాడండి. లేదా మీరు ఎట్లాగో మీ వెహికల్కి 2-wheeler ఆర్ 4-wheelerకి పెట్రోల్ కొట్టించుకోవాలి కాబట్టి, డీజిల్ కొట్టించుకోవాలి కాబట్టి అక్కడ డెబిట్ కార్డు ద్వారా యూజ్ చేయండి.
మీకు ఉచితంగా వస్తుంది. ఎలాగో మీరు డబ్బులు కడుతున్నారు, ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనే దాన్ని పొందండి. సో ఈ ముఖ్యమైన విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలకి ఇంకా తెలియజేస్తూ ఉంటాం. లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ హ్యాపీ దసరా టు ఆల్.